ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ క్రియేషన్స్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక పాత ఇమేజ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అండ్ మనం ఇంట్లో మన తాత కానీ అమ్మమ్మ కానీ అండ్ అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటుండే కదా. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ వచ్చి మనం మంచి హెచ్డిగా 4K హెచ్డిగా కలర్ ఫోటోగా మనం ఎలా మార్చుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తా. మంచిగా ఇంట్లో ఒక నాన్నమ్మ కానీ తాతయ్య కానీ ఒక మంచి ఫ్రేమ్ గుర్తింపుగా ఒక మంచి ఫ్రేమ్ పెట్టుకోవాలని మనకు ఉంటుంది కదా. అట్లా అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో మొత్తం ప్యాచెస్ చినిగిపోయిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఎట్లా దిగుతే ఎట్లా వస్తుందో సేమ్ యాజ్ డీజ్ గా మీకు అదే విధంగా నేను ఆ ఫోటో అనేది ఒక్కటే క్లిక్ తోని ఎలా చేయాలనేది మీకు చూపిస్తా. చూడండి, నేను మీకు మొత్తం క్లియర్ గా నేర్పినగా నేను రెడీ. మీరు నేర్చుకోనికి రెడీ అయితే ప్లీజ్ వాచింగ్. ముందుగా ఫోటోషాప్ ఆన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న పాత ఇమేజ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఏది ఉంటుందో అది ఫోటోషాప్ లో తీసుకోండి. భయ్యా, ఈ వర్క్ అనేది ఫోటోషాప్ బెటా వర్షన్ 2024 AI జనరేటర్ ఉన్న ఫోటోషాప్ అయితేనే మనకు క్లియర్ గా వస్తుంది. బేటా షాప్ అంటే ఫోటోషాప్ బేటా వర్షన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ సాఫ్ట్వేర్ మొత్తం అందులోనే ఉంటాయి. ఓకేనా. CS3 సిసి AI జనరేటర్ అనేది ఆప్షన్ లేదు, ఓన్లీ బేటా వర్షన్ లో మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు బేటా వర్షన్ తీసుకోండి, చాలా అంటే చాలా అద్భుతాలు చేయొచ్చు భయ్యా అందులో. సరేనా. ఓకే, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకున్న ఇమేజ్ ని ఒకసారి చూడండి. ఇట్లా బ్రష్ టూల్ తో కానీ ఎరేజ్ టూల్ తో ఇట్లా రబ్ చేయొద్దు, ఇది తప్పు వర్షన్. ఇప్పుడు చూడండి, మన టూల్ బార్ లో ఎరేజ్ అనే టూల్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళండి. అందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి. అందులో రిమూవబుల్ అనే టూల్ ఉంటుంది. రిమూవబుల్ టూల్ సెలెక్షన్ చేసుకోండి. రిమూవబుల్ టూల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మన ప్యాచెస్ అయితే ఎక్కడెక్కడ ఉంటాయో అండ్ ఫోటో ఎక్కడెక్కడైతే చినిగిపోయి మొత్తం ఉంటుందో ఒకసారి ఎట్లా మనకి టూల్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్కడైతే చినిగిపోయిందో జస్ట్ మన రిమూవబుల్ టూల్ తో జస్ట్ వన్స్ ఆడ ఇట్లా క్లిక్ మొత్తం ఆడికి మార్క్ చేసుకోండి భయ్యా. మార్క్ చేసుకొని వదిలిపెట్టాను అంతే. మీకు హెయిర్ ఉంది కాబట్టి ఆ హెయిర్ మొత్తం అది పోయి మీకు హెయిర్ అనేది వస్తుంది. అంటే ఆల్రెడీగా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఏం లేదు భయ్య, ఆల్రెడీగా ఆటోమేటిక్ గా మనకు AI అనేది చాలా అప్డేట్ వర్షన్. ఆటోమేటిక్ అది అర్థం చేస్తున్నాం. చూసినరా, స్కిన్ పైన మొత్తం మనకు చినిగిపోయింది కదా, జస్ట్ ఒక క్లిక్ తో నీకు చినిగిపోయింది మొత్తం ఎంత స్మూత్ గా వెళ్ళిపోయింది చూడండి. ఆడ స్కిన్ కూడా సేమ్ యాజ్ డీజ్ గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా స్మూత్ గా అసలు నీట్ గా ఉంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది భయ్య వర్క్ మాత్రం. చూడండి ఎంత చినిగిపోయినాయి, ప్రతి ప్యాచెస్ మాత్రం ఎంత నీట్ గా వెళ్ళిపోతున్నాయి చూడండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ అప్ చేసి పెట్టిన, ఆ రౌండ్ అప్ అనేది చూడండి ఎంత నీట్ గా వస్తుందో. మీరు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పాత ఫోటో కానీ, చినిగిపోయిన ఫోటో, పాత ఫోటో లేదు, ఒకటే ఫోటో ఉంది. ప్రతి ఒక్కరు ఇట్లా అంటుంటారు, అమ్మమ్మ అరే మీ నాన్నమ్మ ఫోటో ఒకటే ఉంది, తాత ఫోటో ఒకటే ఉంది రా, ఇది ఇట్లానే. ఆ ఫోటో ఒకటి ఉంటే చాలా భయ్య. వేరే ఇప్పుడు దిగిన అంత క్లారిటీగా హెచ్డి క్లారిటీతో వస్తుంది మన AI జనరేటర్. అంత మంచి పవర్ఫుల్ టూల్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా చూసుకోండి. చూస్తున్నారు కదా భయ్య, ఎంత మంచిగా వర్క్ చేస్తుందో. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది భయ్య టూల్స్. ఈ టూల్స్ లో నేర్చుకోవాలంటే చాలా ఉంటుంది. ఈ 8 అంటే ఒక సముద్రం లాంటిది, మహాసముద్రం. ఇందులో నువ్వు బ్రెయిన్ ఉండాలి, నువ్వు నేర్చుకునే కొద్ది వస్తూనే ఉంటాయి. అంత మంచి టూల్స్ ఉంటాయి భయ్య. చూశారు కదా, మొత్తం ప్యాచెస్ మొత్తం రిమూవ్ చేసేసిన. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ప్యాచెస్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి వెనక బ్యాక్గ్రౌండ్ లో కూడా కొంచెం చినిగిపోయింది ఉంది కదా, అదొకటి చేసుకున్నాం. హెయిర్ కానీ ఎక్కడైనా
చూసారుగా భయ్య, బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం వెళ్ళిపోయింది. ఓకే భయ్య, ఇప్పుడు ఈ ఫోటోని మనం కలర్ ఫోటో చేసేసుకున్నాము. కలర్ ఫోటో వచ్చేసి ఫిల్టర్లకు వెళ్ళండి. ఫిల్టర్లకు వెళ్ళిన తర్వాత న్యూరో ఫిల్టర్స్ అని ఉంటాయి. న్యూరో ఫిల్టర్స్ క్లిక్ చేసుకోండి. న్యూరో ఫిల్టర్ క్లిక్ చేసుకున్నారు కదా, అందులో న్యూరో ఫిల్టర్స్ చూడండి. న్యూరో ఫిల్టర్స్ లో మనకు మళ్ళీ చెప్తున్నా చూడండి, ఫిల్టర్స్ లకు వెళ్ళండి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో వచ్చేసి మీకు కలర్ కావాలంటే ఫిల్టర్ లకు వెళ్ళండి. ఫిల్టర్ లకు వెళ్ళిన తర్వాత న్యూరల్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూరల్ ఫిల్టర్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఫిల్టర్స్ ప్రొటెక్టర్స్ 3 ఉంటాయి. తర్వాత క్రియేటివ్ ఉంటాయి. తర్వాత కలర్స్ ఆప్షన్ ఉంటుంది. కలర్స్ లోకి వచ్చేసి 3వ ఆప్షన్ వచ్చేసి కలర్ జీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది భయ్య. బ్లాక్ అండ్ వైట్ ఫోటో విత్ మీకు కలర్ ఫోటోగా మారిపోతుంది ఒకటే క్లిక్. ఇప్పుడు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఒకటే క్లిక్ తోని మీకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్ గా మారిపోతుంది. మారిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సాచురేషన్ మీకు ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి. స్కిన్ అనే రెడ్ ఉండాలా, కొంచెం మీకు ఇమేజ్ దాన్ని బట్టి మీరు కలర్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇట్లా మీకు చూసారు కదా, ఒకటే క్లిక్ తోని బ్లాక్ అండ్ వైట్ ఫోటో మొత్తం మీకు ఎంత మంచిగా కలర్ ఫోటో అయిపోతుందో. ఓకే భయ్య, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకున్నా. ఒకటే క్లిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒకటే క్లిక్. రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ అని ఉంటే కింద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. తర్వాత క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లకు పింట్రెస్ట్లకు పోయి ఏదన్నా ఒకటి మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇందులో మీ ఫోటోలో పేస్ట్ చేసుకొని ఇమేజ్ బ్యాక్ సైడ్ వేసుకోండి. కంట్రోల్ పీ పక్కన 2 టూల్స్ ఉంటాయి. ఒకటి క్లిక్ చేసిన తర్వాత పీ పక్కనే ఒక టూల్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇమేజ్ వచ్చేసి ఎరేజ్ టూల్ తీసుకొని హెయిర్ అండ్ డ్రెస్ మొత్తం ఎరేజ్ చేసేస్తుంది భయ్య. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. నా వీడియో కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. నేను ఇంకా ఇందులో నెక్స్ట్ వేరే టూల్స్ గురించి ఉంటాయి, వివరంగా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటా.